హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొర్రమీను చేపల పులుసు. ఈ కొర్రమీను చేపల పులుసుని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ కొర్రమీను చేపల పులుసుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చేపల పులుసుని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 2 నిమ్మకాయంత సైజులోకి చింతపండును తీసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వేసుకొని దీనిని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు 4 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా సన్న ముక్కలు కట్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కూడా ఫ్రై అవుతాయండి. ఇలా అన్ని ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. మెంతులు అనేవి చేదు లేకుండా వీటిని బాగా ఫ్రై చేస్తేనే మనకి చేపల పులుసులో మెంతులు వేసినా కూడా చేదు అనేది ఎక్కువగా ఉండకుండా చాలా బాగుంటుందండి. ఇలా మెంతులు అలాగే జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేది ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి మెంతులు అలాగే జీలకర్ర ఎలాగైతే వేసుకున్నామో వీటిని కూడా దానిలోకి వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కేజీల వరకు చేపల్ని కూడా తీసుకొని వీటిని ఉప్పు వేసుకొని ఇలా 4-5 సార్లు నీచు వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చేప ముక్క అనేది తినేటప్పుడు మనకి చప్పగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 2 to 2.5 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసిన ఈ చేప ముక్కల్ని కనీసం 10 నిమిషాలైనా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. చేపలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఆనియన్స్ అనేవి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు గరిటె పెట్టి కలపకుండా అలా ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు చింతపండు రసంని వేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అలాగే దీనిలోకి తగినన్ని వాటర్ని కూడా వేసుకోండి. ఇలా మనకి చేప ముక్క అనేది మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి
ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ చేపల కూరని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ చేపల పులుసు అనేది ఇలా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలాగే జీలకర్ర పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా కొంచెం పులుసు అనేది దగ్గర పడిన తర్వాత వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా చాలా బాగా వస్తుందండి. అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. చూడండి పులుసు మొత్తం ఇలా బాగా చిక్కపడిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు గరం మసాలా అలాగే వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కొర్రమీను చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ చేపల పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.